ఆయన ప్రయాసంతా చూస్తూ ప్రార్థన చేస్తూ ఉండవండి. ఎప్పుడు జవాబు రాలేని పరిస్థితులు ఒక రోజుని దేవుడు మాట్లాడారు. ప్రియ దేవుని సంగమా, దేవుడు మాట్లాడి దేవుడు దర్శించి ఆనాడు భయంకర పాపములో ఈ సమీపంలో కొండ మీద ఉదయం వెళ్ళి రాత్రి ఈ టైం తర్వాత దిగవండి. అలాంటి దేవుడు మాట్లాడి నా జీవితాన్ని మార్చాడు. తాగుడు జీవితంలో నుంచి, మరి ఆ సిగరెట్ల జీవితంలో నుంచి, భయంకర సినిమాలు జీవితంలో నుంచి ఇదే ప్రాంతంలో సౌత్ ఈస్ట్ లో రైల్వేలో చేసేవాడిని. రైల్వేలో జాబ్ చేస్తున్నప్పుడు ఇచ్చలవిడిగా భయంకరంగా భావోద్రేకంతో కోపంతో రగిలిపోతూ ఇష్టాసారంగా జీవించినటువంటి ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో అలాగే జీవిస్తున్న నన్ను ఒక రోజుని ఆస్తులని కోల్పోయి బిడ్డ ఒక దగ్గర, తల్లి ఒక దగ్గర, నేనొక దగ్గర, నా భార్య ఒక దగ్గర చిగులు అయిపోయిన నా కుటుంబాన్ని అశాంతులు ఉన్నప్పుడు దేవుడు దర్శించి ఈ రోజు ఒక మంచి దేవుని సేవకుడిగా, ఒక పాస్టర్ గా, దైవ